జుయ్ 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 ఏందోలా గట్లా చూస్తురు. ఈ పిల్లకు పని పాట ఏం లేదా ఏంది, చిన్నపిల్లలు తీర ఆడుతుంది అనేరు. అరే కారు కారు నడుపుతున్నారోళ్ళ డ్రైవింగ్ నేర్చుకోవాలని కాయిష్ ఉన్నది కానీ ముందుగల కారు కొనాలి కదా. గదే ఉన్నది పెద్ద దిమాగ్ ఖరాబు. అదేందో నుల్లా కొందరికి కార్లు అంటే మస్తు పిచ్చి. ఇంట్లో కారు ఉన్నా కానీ ఇక మార్కెట్లో కొత్త కారు వచ్చిందంటే అప్పు చేసన్నా కిడ్నీలు అమ్ముకోనన్నా కార్లు కొంటుంటారు. అదో ఆనందం వాళ్ళకు. మరి అసంటోళ్ళు ఈ కారును చూసి ఇంకేమవుతారు. ఆగు ఆగు జుయ్ 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 జుయ్. సారు ఇక పడతది. అయ్యో అసలు ఏమన్నా ఉన్నదా? చూస్తురా టెస్లా టెస్లా కారోల్లా మన ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కంపెనీది మన బొంబాయిలో షోరూమ్ స్టార్ట్ అయింది. టెస్లా కార్లు ఈడ అమ్ముతారు. ఈ టెస్లా కార్ అంటే ఇప్పుడు మన రోడ్ల పొట్ట ఇప్పుడు తిరిగే కార్ల లెక్క ఉండదు. అంతా మాయా బజార్ లెక్కనే ఉంటది. అసలు డ్రైవర్ కూడా అవసరమే లేదట. ఆటోమేటిక్ కార్ అన్నట్టు. అంటే ఇంకా మన రోడ్లకు ఇది పనికొత్తదా పనికి రాదా పరీక్ష పెట్టేది ఉన్నదట. కానీ ఇంట్లో డ్రైవింగ్ రాని వాళ్ళు కూడా నడపచ్చట. ఇక ఈ రామసక్కని కారును మహారాష్ట్ర ముఖ్యమంత్రి సార్ చూసి మురిసి అందమైండు. దాంట్లో కూర్చొని జరిసేపు నడిని పాటి వేసిండు. సారు మన కార్ల లెక్క రప్ప రప్ప స్టీరింగ్ తిప్పకు గిట్ల ముట్టుకోవాలి అంతే. ఇసొంటి కార్లు అమెరికాలో బగ్గ తిరుగుతాయి. మరి మన దేశంలో ఎట్లా తిరుగుతాయి అన్నదే ఇప్పుడు పెద్ద కన్ఫ్యూజ్ కొడుతుంది. అమెరికాలో అంటే సాఫ్ సఫాయి రోడ్లు ఉంటాయి. కానీ మన కాడ బర్రెలు ఎడ్లు తిరుగుతుంటాయి. రోడ్డు పక్క పొంటే ఉంటాయి అన్ని నాడ రోడ్డు మీదనే వంటాయి. మరి బర్రెలున్న సంగతి ఆటోమేటిక్ టెస్లా కారుకు ఎట్లా తెలవాలి? టక్కర్లు కాకుండా ఎట్లా పోతుందో మరి అన్నట్టు. ఈ కార్ ధర ఎంత అనుకుంటుర్రు? 70 లక్షలట. నట్లు బోల్టులు ఫిట్ చేసి ఇస్తారట. 70 లక్షలు బండకు బండ కడితే. అమ్మో గంత రేటా అనిపిస్తుంది కదా. అయితే ఈ కారు అమెరికాలా గంతగానే లేదు. 35 లక్షలకే అవుతుందట. కానీ మన కాడ మాత్రం 70 లక్షలు అంటే డబల్ రేట్ అన్నట్టు. ఎందుకు గంతగనము? మనోళ్ళు అమెరికోల కంటే సౌండ్ పాట అనుకుంటుండ ఏంది ఎలన్ మస్క్? అమెరికోల కంటే మన కాడనే పైసలు బాగున్నాయి అయింది అనిపిస్తుంది కదా. నాకు కూడా గట్లనే అనిపించింది. కానీ మన భారతదేశంలో పన్నులు గిన్నులు బాగున్నాయట. ఇక ఆ పన్నులను జనం మీదనే వేసిండు ఎలన్ మస్క్. అందుకే డబల్ అయిందట రేటు. ఏవో పట్టుర్రి చూస్తేందుకు మంచిగానే మురిపంగా ఉన్నది. కానీ మన రోడ్ల మీద ఈ డ్రైవర్ లేని కారు ఏ తీర దంచకపోతుందో చూడవలసి ఉన్నది.